ఈ పాత బస్ స్టాండ్ స్థలాన్ని లూలు మాల్కి ఇచ్చేటువంటి విధానాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఆర్టీసీగా ఈ విజయవాడ నగరానికి ఈ పాత బస్ స్టాండ్ అనేది ఒక తాళమానికలాగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇవాళ ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేట్కి ఇవ్వటం వల్ల ఆర్టీసీ నిర్వీర్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము మనవి చేసేది ఒకటే, ఈ డిపోకి సంబంధించి 1959లో ఆర్టీసీకి సంబంధించి స్థలాన్ని కొనడం జరిగింది. ఆ రోజున 5.27 ఎకరాలు ఉన్నటువంటి స్థలం ఈ రోజు 4.15 మాత్రమే మిగిలింది. మేము మనవి చేసేది ఒకటే, ఆర్టీసీని నిర్వీర్యం చేయకుండా షాపింగ్ మాల్ ఇస్తారు, ఇంకోటి ఇస్తారు కూడా ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు. ఆ మాల్ రావడానికి కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి నష్టాన్ని లక్షలాది మంది ప్రయాణికులకు ఏదైతే అవసరం ఉందో అవసరాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ డిపోల్ని ఇక్కడ కొనసాగించేలాగా చర్యలు తీసుకుని లూలు మాల్కి ఎక్కడిచ్చినా మేము కూడా స్వాగతిస్తామని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాం.